నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. మహిళలందరికీ ఆదర్శంగా నిలుస్తున్నటువంటి శ్రావణి ఏదైతే దశరథన్నకు చెందినటువంటి శ్రావణి ఇంటి వద్ద ఉన్నామో మనం చూద్దాం. ఇంట్లో ఏ విధంగా ఉంది, ఇంటి పరిస్థితి ఏ విధంగా ఉంది అని చూసే ప్రయత్నం అయితే చేద్దాం. చూడొచ్చు ఇక్కడ శ్రావణికి సంబంధించి నాన్న దాదాపు 5 ఏళ్ల నుంచి ఇక్కడ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. మగదిక్కు లేదు, మేమిద్దరం ఆడపిల్లలమే. నేను కేవలం ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాను, కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలుస్తున్నానని చెప్పేసి అయితే శ్రావణి చెప్తున్న క్రమంలో ప్రస్తుతం మనం శ్రావణికి సంబంధించి మనము వాళ్ళ తల్లి ఏదైతే ఉందో శ్రావణి తల్లి రాధ ఉంది. రాధను అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, అసలు నీకు మగపిల్లలు ఉన్నారా? లేరు సార్, నాకు మగదిక్కు ఎవరు లేరు సార్. అమ్మ నాన్న చనిపోతే మగదిక్కు మా ఆయనే అనుకున్నా సార్. మా ఆయనే అనుకొని మా ఆయన దగ్గర ఇక మంచిగా ఉంటామని అనుకున్నాం సార్. మా ఆయన కూడా ఉండలే, కొట్టి తిట్టి పోయిండు సార్. అసలే ఓరువాడు, ఏదైనా తెచ్చి కూలినాలు చేసుకొని ఏదైనా ఇంట్లో పెడితే తీసుకొని వెళ్తాడు సార్. గిట్లా ఎందుకు తీసుకొని వెళ్తున్నాం అంటే కొడతాడు సార్, ఫుల్గా కొడతాడు. ఇక చావు దెబ్బ కొడతాడు. ఇట్లా ఎంటుకలు పట్టుకొని ఇంట్లో నుంచి గుంజుకొని రోడ్డు మీద పడేసి కొడతాడు సార్. ఫుల్గా కొడితే ఇక అదన్నా తట్టుకున్నా, ఇక ఎవరికి చెప్పకుండానే తట్టుకున్నా. ఇంట్లో అన్నం తింటేనే అన్నంలో ఉంచుతాడు, నీళ్ళలో ఉంచుతాడు, అస్సలే ఓరువాడు మాకు. ఇట్లా ఎందుకు చెప్తున్నాం అయ్యా, మనం 2 బిడ్డలు ఉన్నారు కదా అని కాళ్ళలో పెడితే కాలుతో తంతాడు. ఆయన ఓర్చుకున్నాను. ఓర్చుకుంటే ఇక వద్దు, అవసరం లేదు, నువ్వు వెళ్ళిపో అంటే మా బిడ్డోళ్ళ ఇంటికాడ పోయినా. ఒక 2 నెలలు పోయినా. 2 నెలలు పోతే ఇక మళ్ళీ వచ్చిన. బిడ్డకు ఇక డెలివరీ అయితే మళ్ళీ తీసుకొని వచ్చిన. కొడుకు పుట్టితే తీసుకొని వస్తే ఇక అవసరం లేదు అని అందరికీ నెట్టి ఇక రోడ్డు మీద నెడితే రోడ్డు మీదనే పండుకున్నాం సార్. ఒక నైట్ పిల్లలకు తీసుకొని ఇక్కడ 3 బాటిల మీద బొడ్ర ఇక్కడ ఇంటి ముంగటనే పండుకుంటా. ఇంట్లో రాని చెప్పలే మాకు, కట్టె పట్టుకొని ఇంటి ముంగటనే నిలబడ్డాడు. రాత్రి ఎన్నేళ్ళు అవుతుంది ఇంట్లో నుంచి పోయి? ఇప్పుడు పోయిన దగ్గర నుంచి ఇల్లు పరిస్థితి ఏ విధంగా ఉంది? ఘోరంగా ఉన్నది సార్. మాకేం లేదు, చేస్తేనే వస్తుంది. 10 ఆటోలు అమ్ముకున్నాడు. 10 తులాల బంగారం ఉండే, అది అమ్ముకున్నాడు. ఒక 15 గుంటల భూమి ఉండే, అదే అమ్ముకున్నాడు. అన్నీ అమ్ముకొని తిన్నాడు. మాకేం లేదు. ఇక 2-3 లక్షలు అప్పులు ఉండే. ఆ అప్పులన్నీ ఇక మా నెత్తి మీద పెట్టి వెళ్ళిపోయిండు. ఇక అవసరం లేదు, మీరే ఉండవరే, నేను వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయిండు సార్. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు అవుతాను సార్ వెళ్ళిపోయి. ఎక్కడున్నాడో తెలుసా? తెలుసా సార్. ఎక్కడ ఉంటున్నాడు? ఇక్కడనే ఆమె దగ్గరనే ఉంటుంది సార్. ముందుట్టండి ఆమెది అత్తడు, ఆమె దగ్గరనే ఉంటుంది. ఆమెకే ఇక పోషిస్తాడు. మంచిగా చదువుకుంటా, కూరగాయలు బేరం చేసుకుంటా, ఆటో కొనుక్కుంటా, కూరగాయలు బేరం చేసుకుంటా, ఇక మమ్మల్ని ఇట్లా చూసుకుంటా పోతాడు. కానీ ఏమైందని అడగడు సార్. అంటే ఇంకో పెళ్లి చేసుకున్నాడా? చేసుకోలేదు సార్. ఆమెకు 3-4 మొగనికి సమ్ముకున్న ఆమెకు ఉంచుకున్నాడు. ఇక ఆమె దగ్గరనే ఉంటాడు సార్. మా దగ్గర ఉంటలేడు, మమ్మల్ని చూస్తలేడు, మమ్మల్ని ఏమి ఇస్తలేడు. గిట్లా ఇక జ్వరంతో మొన్న పండుకొని ఉంటే ఏమైందని పక్కోళ్ళకి కూడా అడగలేదు సార్. అసలే పక్కోళ్ళకి అడగ 1 రూపాయి కూడా పంపించలేదు సార్. ఇప్పుడు మీ అమ్మాయిని హన్మకొండ హాస్టల్లో చదివించారు, 10వ తరగతి వరకు చదివింది. కుటుంబ ఆర్థిక ఇబ్బందులు చూడలేక ఆటో నడుపుతుంటే రాత్రి పూట పొద్దంతా వెళ్ళి రావడం అంటే రోడ్ యాక్సిడెంట్లు చాలా వరకు అవుతున్నాయి. ఏమనిపిస్తుంది అసలు? భయం అనిపిస్తుంది సార్. చిన్న పాప కదా, ఇక 5-10 ఆటోలు అమ్ముకుంటే ఒక ఆటో ఉన్నది సార్. ఇక కష్టపడి కూలినాలు చేసి ఒక 50 ఏళ్ళు నేను దగ్గర పెట్టుకొని మహిళా సంఘంలో చిట్టి పైసలు ఎత్తుకొని ఒక ఆటో కొన్నా సార్. ఆటో కూడా తీసుకొని వెళ్తా అని గొడవ చేసిండు. నాన్న నువ్వు ఉంటే గిన్ని రోజులు మీకు చూసిన నాన్న, నేను ఎప్పటి నుంచో చూస్తున్నా చిన్నప్పటి నుంచి. ఇక నువ్వు చక్కగా ఉంటలేవు, మా మమ్మీ కొడుతున్నావు, ఆటోలు అమ్ముకుంటున్నావు, ఏదో అమ్ముకుంటున్నావు. నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపో, లేకపోతే మమ్మల్ని అయినా ఉంచని, ఇంట్లో ఉండి మేము తింటాం నాన్న, మేము ఎట్లా బతుకుతున్నావు నువ్వు చూడు అని నాన్నకి చెప్పినప్పుడు ఏం మాట్లాడలే. ఇక మమ్మల్తో గొడవ పడి వెళ్ళిపోతే ఎదిరించి మాట్లాడింది సార్. ఎదిరించి మాట్లాడి ఆటో ఆపుకున్నాడు.
నేను తోలనా నేను ఎట్లా బతుకుతున్నా మా అమ్మకి ఎట్లా సాదుకుంటానో నువ్వు చూడు నానా అని చెప్పింది. సో ఇప్పుడు నీకు ఇద్దరు కూతుర్లు అన్నావు, పెద్ద అమ్మాయి పెళ్ళి అయింది. ఆ పెళ్ళి కేవలం ఈ అమ్మాయి చిన్న అమ్మాయి ఆటో తోలి నడిపే పెళ్లి చేసిందా? హా, ఇక ఆటో తోలి అక్కకు పెళ్లి చేసింది, మమ్మల్ని చూస్తుంది. 3 లక్షలు ఏమో అప్పు తెరిచింది. ఇక 2 లక్షలు ఉన్నది సార్ అప్పు. అది తెరుపుతున్నాం, ఇద్దరం కూలినాలు చేస్తున్నా. నేను ఇటు కూలకు పోతున్నా, మా అమ్మాయి ఆటో నడుపుతుంది. ఇక గిట్లా బతుకుతున్నాం సార్. కుంటలో బియ్యం తిని ఏదో ఇక ఉల్లిగడ్డలు తొక్కు నూరి తింటున్నాం సార్ ఇంట్లోనే. ఏం పేరు నీ భర్త పేరు? ఏం పేరు? ఈరు సార్, ఈరు. చూడొచ్చు, తన భర్త దాదాపు 3 ఏళ్ల క్రితం వదిలిపెట్టాడు. తన కుటుంబాన్ని ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. ఆటో నడుపుతూ జీవనం కొనసాగించేది. కానీ రోజు తనను కొట్టడం, తిట్టడమే కాకుండా అన్నం తినే కంచంలో సైతం ఉమ్మి వేయడం, నీళ్ళు తాగే దాంట్లో ఉమ్మి వేయడం, అంటే ఒక ఆ, ఆ, ఆ చేష్టలను చూస్తే మనకే చాలా బాధ అనిపిస్తుంది. సో ఇవన్నీ బాధలు పడుతూ తనను తీసుకొచ్చి రోడ్డు పైన వేసి కొట్టేవాడంట. ఇవన్నీ చూసి బాధ భరించలేక చిన్న కూతురు శ్రావణి ఒకరోజు నాన్నతో గొడవ పడింది. నాన్న, నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపో, కానీ అమ్మను కొట్టకు, మా ఆర్థిక పరిస్థితులు మేము ఎలా బతుకుతామో చూడు అని చెప్పేసి ఆ రోజు తండ్రికి ఇచ్చిన మాట ఏదైతే ఉందో అదే మాట ప్రకారం ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని వెళ్ళదీస్తుంది. అలాగే తోడబుట్టిన అక్కకు కూడా పెళ్లి చేసింది. ఆర్థికంగా కొంత ఇప్పుడు పర్వాలేదు, రోజు ఆటో నడపడం వల్ల మాకు వస్తుంది అని చెప్పేసి అయితే వచ్చే డబ్బులతోటి కొంచెం ఆర్థిక ఇబ్బంది నుంచి గట్టెక్కుతున్నాం. ఇప్పుడిప్పుడే చేసిన అప్పులు తేరిపోతున్నాయి. సో ఇదంతా చూడొచ్చు. మరొక పక్క మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీళ్ళ సంబంధించి మరొక నాయనమ్మ ఉంది. నాయనమ్మ పోషణ కూడా ఈమె మీదే ఉంది. నాయనమ్మకు సంబంధించి ప్రస్తుతం నాయనమ్మ కూడా ఇక్కడ ఇంటి బయట కూర్చుంది. నాయనమ్మను కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండమ్మా, మీ అమ్మాయి, మీ మనవరాలు శ్రావణి ఆటో నడుపుతుంది. ఆ ఆటో తోలుకుంటా పోయినప్పుడు నీకేమనిపిస్తుంది? ఎప్పుడైనా చచ్చిపోతే ఏం చేయాలి అయ్యా, అదే ఉన్నది మరి. ఒకటి పోయి ఇక ఎవరైనా పెడతారా? ఎవరు పెట్టారు? అది తెస్తుంది, పెడుతుంది. ఎక్కడైనా తీసుకుపోతుంది, దాకానా అదే తీసుకుపోతుంది. నాకు గోస కాదు, 2 లక్షలు అయినాయి గోస. అంటే నీకు ఆరోగ్యం బాగాలేకపోయినా హాస్పిటల్ మందులు కూడా నీ మనవరాలు తీసుకొస్తాను పోతుంది, తీసుకుపోతుంది మనవరాలు. ఏం గతే లేరు మాకు, ఎవరు ఉన్నారు? లంజ కొడుకు పాయ ఇచ్చి. అంటే ఇప్పుడు ఆటో నడుపుతుంది, ఆటో నడిపి రాత్రిపూట వస్తూ ఉంటుంది, ఏమనిపిస్తుంది? ఏం పని చచ్చిపోతుందో, ఎప్పుడు వస్తుందో చూస్తాం. వస్తుంది, ఎవరితో కూర ఇది తీసుకుపోతుంది. వచ్చే వరకు అది వస్తేనే కొద్దిగా నిద్ర పడుతుంది మాకు. మరి నీ కొడుకు వీరు, నువ్వు కన్న కొడుకు వీరు ఈ కుటుంబాన్ని పట్టించుకోకుండా బయటికి పోయి ఉండడం జరుగుతుంది. ఎప్పుడన్నా నువ్వు ఏమన్నా నీకు అంటే నా కొడుకు ఇట్లాంటి పరిస్థితి చేసింది, నువ్వు బాధ అని ఎప్పుడన్నా అనిపించిందా నీకు? నా కొడుక నాకా బాధ? నాకు ఎప్పుడు వస్తాడు ఆయన? వస్తాడు, అంటాడు ఏం బాధ అని. అంటే నా బాధ నేనే చూసుకున్నారా, ఎందుకు ఇంటికాడ రా అంటే నేను రాను అని అంటాడు. అసలే రాను, అట్టే చచ్చిపోతా కానీ రాను, ముఖం చూడవద్దు అని అంటాడు. ఏం చేయాలి? చూడొచ్చు, నానమ్మ పరిస్థితి ఈ విధంగా ఉంది. శ్రావణి నానమ్మ కూడా ఏదైతే తను ఆటో నడుపుతున్నప్పుడు రాత్రి వేళల్లో భయం అవుతుంది, ఎక్కడ యాక్సిడెంట్ అవుతుందో, రోడ్ యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఉన్న మనవరాలు మాకు కుటుంబానికి పెద్ద దిక్కుగా మారింది. అలాంటి అమ్మాయి ఇంటి వరకు వచ్చేంత వరకు మాకు బిక్కు అంటూ ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడ్డదని చెప్తా ఉన్నారు. మరొకరు ఇదే గ్రామానికి చెందినటువంటి వాళ్ళ ఏదైతే శ్రావణికి సంబంధించినటువంటి అత్త కూడా ఇక్కడ ఉంది. అత్తను అడిగే ప్రయత్నం చేద్దాం మనం. చెప్పడమ్మా, మీ శ్రావణి మీ కోడలు అంటున్నావు, ఇంత పరిస్థితి ఉంది, తన ఆటో నడుపుకుంటూ ఈ కుటుంబాన్ని వెళ్ళదిస్తుంది, ఏమనిపించింది? అనిపిస్తుంది సార్, పోతే బాధ అనిపిస్తుంది. పోతే ఒకదాన్ని చిన్నది కదా, మరి పోయి ఎలా వస్తుందో ఏమో అన్నట్టుగా బాధ అనిపిస్తుంది. తీసుకుపోయి మరి రాత్రి పూట పోతుంది కదా, ఏమో పోకుండా మంచిగా ఉంటాయి అని అప్పుడు అట్లా అనిపిస్తుంది. మళ్ళీ పోతే వెళ్ళకపోతే ఎట్లా అని అప్పుడు అట్లా అనిపిస్తుంది. ఇక పోతేనే వాళ్ళకు తిండికి వెళ్తుంది, మరి పోకపోతే వెళ్ళదు కదా సార్ అని ఇక అనిపిస్తుంది. ఇక పోయి వచ్చేదాకా ఎదురు చూస్తుంది మా అమ్మ, కూర్చుంటుంది. అతని పండుకోది మా అమ్మ, వచ్చేప్పుడు పండుకుంటుంది.
అంతే ఇక సార్. సో అంటే మీకు ఎప్పుడన్నా అంటే ఈ ఆటో ఎందుకమ్మా నడపడం వద్దు అని ఎప్పుడన్నా చెప్పిల్లా? అనిపిస్తుంది సార్. మా ఆటో ఎందుకు నడుపుతావు పాప, ఏదో ఒక చేసి బతక అంటే, అమ్మ మరి మాకు వెళ్ళట్లేదు కదా, మరి ఎట్లా పోవాలి, మేము ఎట్లా బతకాలి అన్నట్టుగా చెప్తుంది. పోవద్దంటే మాకు వెళ్ళట్లేదు కదా అమ్మ, మేము ఏం తినాలి, మరి నాన్న కూడా వస్తలేడు కదా, మాకేమైనా పెడతలేడు కదా అన్నట్టుగా అంటారు వాళ్ళు. ఇబ్బందులు అనిపించినప్పుడు పోతారు వస్తారు ఉంటుంది. ఏమైనా ఇబ్బంది అంతే పండుకుంటుంది పాప. ఇక ఏమైనా ఇబ్బంది ఉన్నా ఏదైనా ఉన్నా పండుకుంటుంది. ఏమైనా పైసలు లేకుండా ఏమైనా ఇది లేకుండా అది లేకుండా పండుకుంటారు పిల్లలు. ఇక బాధగా అనిపిస్తుంది వాళ్ళకు అట్లా సార్. అంటే మీ అన్నయ్య ఈ పరిస్థితి చేసిండు, అన్నయ్య వెళ్ళిపోయిండు ఇక్కడ నుంచి 3 సంవత్సరాల నుంచి వెళ్ళిపోయాడు, ఇంట్లో లేడు. అంటే మీ అన్నయ్య ఎప్పుడన్నా మీకు కలిసిండా? కలుస్తాడు కానీ రా అంటే రాడు, ఇంటికి రమ్మంటే రాడు, పోతాంటే వస్తాడు ఎటైనా ఇష్టమైనదిగా అంతే. ఇంటికి రాడు కానీ ఆయన పోతాడు వస్తేటో బయట అంతే, ఇంటికి రాడు. సో చూడొచ్చు ఏదైతే తండ్రి తను వదిలేసి 3 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా తను అధైర్యపడకుండా కుటుంబాన్ని నెట్టుకొస్తుంది శ్రావణి. ఇది మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలంతా కూడా ఆర్థికంగా లేని వాళ్ళంతా కూడా బాధపడొద్దు. ఆర్థికంగా ఎదగాలి అనుకున్నప్పుడు ఏదో ఒకటి చేసుకొని బ్రతకాలి తప్ప ఎప్పుడు కూడా కృంగిపోవద్దు. కృంగిపోయి కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేయొద్దు. సో ఇదంతా కూడా మహిళలందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నాను, చాలా కష్టపడాలి, జీవితంలో ఎదగాలి తప్ప ఎవరు కూడా కృంగిపోయి మానసికంగా ఇబ్బందులు పడద్దు. ముఖ్యంగా మహిళలకు నేను చెప్తా ఉన్నాను, ఏదైతే కుమారులు లేరు అంటే తన అన్నదమ్ములు లేరని బాధ కూడా పడద్దు. సో మనం ఉన్నాము, ఆడైనా మగైనా ఒకటే ఈ సమాజంలో. సో మనకు తల్లిదండ్రులు జన్మనిచ్చారు, వాళ్ళ రుణం మనం తీర్చుకోవాలి. సో ఏదైనా పని చేసి వాళ్ళ రుణం తీర్చుకోవాలి అని చెప్పేసి అయితే శ్రవణి చెప్తున్నప్పటికీ తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బందులో ఉన్నారు. ఎన్నోసార్లు మా భర్తను రమ్మని చెప్పాము కానీ ఆయన వినడం లేదు, రావట్లేదు. సరే మా కుటుంబాన్ని మా కూతురు శ్రావణే చూస్తూ ఉంది, శ్రావణి చూస్తేనే మేము ఈ విధంగా బతుకుతున్నాము, ఆటో కోసం అప్పులు చేశాము, ఫైనాన్స్లో తీసుకున్నాము, అక్కకు కూడా పెళ్లి చేసిందని చెప్పేసి అయితే శ్రావణి తల్లి రాధా చెప్తా ఉంది. అలాగే నాయనమ్మ కావచ్చు, మేనత్త కూడా అందరు కూడా చెప్తా ఉన్నారు. అమ్మాయి చాలా ధైర్యంగా ఉంటుంది, రాత్రి వేళల్లో ఆమె ఆటో నడిపి ఇంటికి వచ్చేంత వరకు కూడా మాకు నిద్ర పట్టదు అనే విషయాన్ని అయితే కుటుంబ సభ్యులు తెలియజేస్తూ ఉన్నారు. ఉన్నత చదువులు చదివి ఉపాధుల కోసం ఏదైతే ఉపాధి అవకాశాల కోసం వెతుకుతున్న యువకులకు కూడా పూర్తిగా ఈ అమ్మాయి ఆదర్శంగా నిలుస్తుంది. ఈ అమ్మాయి పేరు ప్రస్తుతం శ్రావణి. ఈమె గీసుగొండ మండలం దసరు తండాకు చెందింది. ఈ అమ్మాయి కేవలం అన్నీ తానై ఇంటి పోషణకి సంబంధించి తనే ఇల్లును నడుపుతూ ఇంటి యజమానిగా వ్యవహరిస్తుంది. తను శ్రావణి ఏదైతే ఉందో శ్రావణికి సంబంధించి వాళ్ళ కుటుంబ పోషణకు సంబంధించి తను ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తుంది. ప్రస్తుతం మహిళా దినోత్సవం సందర్భంగా స్పెషల్గా ఈరోజు శ్రావణ్ని ఆర్టీవీ పలకరించబోతుంది. చెప్పండమ్మా, అసలు ఈ ఆటో ఎందుకు నడపాల్సి వస్తుంది? ఇంట్లో పరిస్థితులు బాగలేక అడుగుంటుంది. మీరు ఎందరు అసలు? మీ నాన్నకి ఎంతమంది పిల్లలు? మా అక్క నేను ఇద్దరు. మగవాళ్ళు లేరు? మగవాళ్ళు. సో ఎప్పటి నుంచి నేర్చుకున్నావు ఆటో? 6 years అవుతుంది, అంటే 6 years అవుతుంది నేర్చుకొని. బయటకు వచ్చి 3 years అవుతుంది, 3-4 years అవుతుంది. ఎలా ఏమన్నా డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళావా లేదా సొంతంగా నేర్చుకున్నావా? ఎట్లా? ఎవరు నేర్పారు? అంటే నేను ఒకరోజు డాడీ వెనక వెళ్ళాను, అయితే ఇల్లు నడుపుకున్నాను, చూశాను అంతే. చూసి నెక్స్ట్ డే ఇక ఆటో పట్టుకున్నా. వెనకాల నుంచి మొత్తుకుంటాళ్ళు, అరే ఏడికి తీసుకెళ్తున్నావు అని. ఇక వచ్చేసరికి వాళ్ళు కూడా నమ్మకం వచ్చేసింది ఏమో ఆటో తోలుతుందని. అంటే ఎవరు నేర్పించాలని వాళ్ళు అడిగిలో ఆల్రెడీగా. నాకు ఎవరు నేర్పలే, నేనే నేర్చుకున్నాను అని చెప్పాను. సో డ్రైవింగ్ లైసెన్స్ ఉందా నీకు? డ్రైవింగ్ లైసెన్స్ మొన్ననే. ఏం చేసేవాళ్ళు అమ్మ నాన్న? ఏం చేస్తారు? కూలీ పని చేస్తారు. ఒకవేళ ఈ ఆటో ఎలా కొన్నావు? ఫైనాన్స్లో కొన్నావా లేదా సొంత డబ్బులు పెట్టి కొనుక్కున్నావా? ఫైనాన్స్లో. అంటే ఈనాడు అప్పు చేసి ఫైనాన్స్లో ఒక 50,000 కట్టి తీసుకొచ్చాను. సో ఇప్పుడు నాన్న ఉన్నాడా ఇంట్లోనే? ఇంట్లో లేడు. నాన్న ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడేమో మాకు తెలియదు. అంటే నాన్న మిమ్మల్ని కంప్లీట్ వదిలేసి వెళ్ళాడా? వదిలేసి వెళ్ళిపోయాడు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 3 years అవుతుంది. సో మీరు
నువ్వు ఒక్కదానివే ఇప్పుడు ప్రస్తుతం ఆటో నడుపుతూ ఎంతవరకు చదువుకున్నావు? 10th వరకు చదువుకున్నా. ఎక్కడ? జులైవాడ ఆశ్రమం. సో చూడొచ్చు, అంటే మీరు కేవలం అంటే ఇప్పుడు మీకు అన్నదమ్ములు ఎవరు లేరు? ఎవరు లేరు, మీరే ఇద్దరు? మేమే ఇద్దరం, ఎవరు లేరు. ఇప్పుడు ఆటో ఫైనాన్స్ తీసుకున్నావు కదా, సో ఫైనాన్స్ డబ్బులు వెళ్ళినప్పుడు ఒకవేళ ఆటో గిరాకీ లేనప్పుడు వేరే ఏం పని చేస్తావు? ఇంకా వేరే ఏం పని అంటే ఏం పని, కూలికే పోతాం. పత్తి ఏరడానికో కలుపు తీయడానికో దానికే పోతాం. అంటే వ్యవసాయ పనులు వస్తాయి నీకు? వస్తాయి. అంటే చిన్నప్పటి నుంచే నేర్చుకున్నావు? చిన్నప్పటి నుంచి. సో ఎందుకు ఆటో తోలాల్సి వస్తుంది? ఎందుకు ఆటో నడుపుతున్నావు? ఇంట్లో ఎవరు ₹1 లేవు చేతులు. ఎవరైనా అమ్మ దగ్గర చూస్తే ₹1 లేదు, నా దగ్గర చూసినా ₹1 లేదు. ఏం తినాలన్నా కూడా ₹1 ఉండకపోదు. అందుకని నాకు ఆటో వచ్చు కదా, ఏదో ఒకటి ఖాళీగా ఉండే నేనేం చేయాలి అనేసి ఆటో కొనేసి ఆటో నడిపిన. ఆటో నడిపిన కాడి నుంచి ఇక మాకు కొంచెం ఇంట్లో ఖర్చులు కానీ ఏదైనా వెళ్తున్నాయి. చిట్టి కట్టాలన్నా ఫైనాన్స్ కట్టాలన్నా వెళ్తున్నాయి. మంచిగా గిరాకీ అయినాయి. అక్క ఏం చేసేది? అక్క 10thలోనే స్టాప్ చేసి పెళ్లి చేసిన. ఎవరు చేసిరు పెళ్ళి? మా అమ్మని ఇద్దరం చేసి. ఎట్లా అంటే డబ్బులు ఉన్నాయా లేక ఎక్కడ? చిట్టిలో అప్పు బయట ఇట్టాడు చేసి అప్పు ఎత్తుకొని తర్వాత మేము ఇద్దరం కలిపి తీరిపినాం. సో అంటే ఇప్పుడు నువ్వు ఒక్క దానివే ఇంటికి పోషణ అంతా కూడా ఎలా తీస్తున్నావు? ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను కూడా సంపాదిస్తున్నా, నేను కూడా వీళ్ళకి పెడుతున్నా అనేది ఒక గిల్ట్ ఫీలింగ్ నాలో కలిగింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళకు పెడుతున్నా, ఎవరు పెట్టట్లే కదా అనేది నాకు కొంచెం హ్యాపీగా ఉంది. ఆటో నడుపుతుంటావు, సో ఉదయం వెళ్ళాలి, రాత్రి రావాలి. నాకు ఏం కష్టం రావట్లేదు, హ్యాపీగానే ఫీల్ అవుతాను. ఇక ఆటో ఫీల్డ్కి వచ్చినా అంటే ఏది కష్టంగా అయితే చేయలేదు, ఎప్పుడైతే హ్యాపీతోనే చేసిన. తోటి ఆటో డ్రైవర్లు నీతో ఎట్లా ఉంటారు? మంచిగానే ఉంటారు, ఎప్పుడు మిస్బిహేవ్ కానీ అట్లా ఏం చేయలేదు. ఎక్కడికి తీసుకెళ్తావు ప్రయాణికుల్ని? ఇక్కడ నుంచి ఇప్పుడు దసరుతండా ఉంది, ఈ దసరుతండా నుంచి ఎక్కడి వరకు వెళ్తావు? ఎక్కడి వరకు అంటే వాళ్ళు ఎక్కడ వరంగల్ అయినా వరంగల్ తీసుకెళ్తా, వేములవాడ అని తీసుకెళ్తా, కరీంనగర్ ఎక్కడైనా ఏ ఆటో కిరాయి లాంగ్ వస్తే నేను వెళ్ళిపోతాయి. ఎంతమంది ఏం ఆలోచించాను. అంటే వేములవాడకు కూడా వెళ్తావు? వేములవాడ లాంగ్ డ్రైవ్. లాంగ్ డ్రైవ్. సో తోటి డ్రైవర్లు ఏ విధంగా చూస్తారు నిన్ను? అరే అమ్మాయి ఆటో తోలుతుంది కదా, గ్రేట్ రా అని చెప్తారు. అంటే కొందరు అంటారు నువ్వు ఎందుకు తోలుతాను అని, కానీ నేను అవి పట్టింపు చేయను. నా పని ఏదో నేను చూసుకుంటూ వెళ్ళిపోతాను. అంటే చిన్నతనంలో నీకు ఇంత కష్టం వచ్చింది, ఎప్పుడైనా బాధ అనిపించిందా? ఇక కొన్నిసార్లు అనిపిస్తుంది. ఆయన ఎవరు చెప్పుకొని ఇక నేనే ఇక మళ్ళీ ఆలోచన చేసి ఇక నేనే గమ్మునుంటుంది. అంటే అన్నదమ్ములు లేరు, నువ్వే పెద్ద దిక్కు అయినావు ఇంటికి. ఇంట్లో ఎలాంటి అంటే నాన్న ఇల్లు వదిలేసే టైంకి ఇంట్లో కనీసం ఎలాంటి తిండికి కానీ దేని? నాన్న ఉన్నా కానీ మాకు చేతిలో ₹1 కూడా ఉండేది కాదు. మా నాన్న ఉన్నా లేకున్నా అంతే ఉండేది. అంటే ఆర్థిక ఇబ్బందులు ఎప్పటికీ ఉండేది? ఎప్పుడు ఉండేది. ఇప్పుడు నువ్వు ఆటో నడుపుతున్నావు, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడైతే బెటర్, నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఫైనాన్స్ కట్టాలి, ఒక పక్క ఇంట్లో కుటుంబాన్ని పోషించాలి, అమ్మ ఉంది, నానమ్మ ఉంది. కష్టంగానే ఉంటుంది కానీ ఇక చేయాల్సింది తప్పదు కదా, ఇక వెళ్ళాల్సిందే అనుకుంటా. ఆటో నువ్వు తోలుతున్నప్పుడు రకరకాల మనుషులు ఆటో ఎక్కుతారు, ప్రయాణికులు తాగి ఎక్కుతారు, లేదా ఇంకా రకరకాల మనుషులు ఆటో ఎక్కుతారు. ఎప్పుడన్నా నువ్వు ఆడపిల్లవి నీకు ఎప్పుడన్నా భయం అనిపించిందా? లేదు, ఎప్పుడు అనిపించింది. ధైర్యంగానే ఎదుర్కొంటా కానీ ఎప్పుడు భయపడలేదు. నేను నైట్ టైం మార్కెట్కి వెళ్తా కానీ ఎప్పుడు ఏం సమస్యలు కానీ ఎప్పుడు ఎదురు కాలే. 3-4 years నుంచి నైట్ టైం నేను వెళ్తాను నేను మార్కెట్, కానీ ఎప్పుడు ఏం ఎదురు కాలే. సో అంటే ఇప్పుడు మీ అమ్మ ఉంది, నానమ్మ ఉంది, ఈ వాళ్ళ దగ్గర నుంచి నీకు ఎలాంటి ప్రోత్సాహం ఉంది? వాళ్ళంటే కదా చూసుకుంటా, నెమ్మదిగా రా, తొందరగా నెమ్మదిగా తీసుకోరా అని చెప్పి నువ్వు వచ్చే వరకు మా ఫోన్ దగ్గరగా అంటే గుండెలో భయంగానే ఉంటుంది అని చెప్తారు.
ఇంటికి వచ్చేసిన అని చెప్పేసి పోయి అన్నం తిని వండుకుంటాను. అంటే ఉదయం ఎన్ని గంటలకు వెళ్తావు ఇంట్లో నుంచి? మార్నింగ్ 7, 8 అవుతుంది. ఒకవేళ నైట్ మార్కెట్ ఉంటే మార్నింగ్ 10 అవుతుంది నర్సింపేట వెళ్ళేసరికి. ఏం చెప్తావు అంటే ఇప్పుడు చాలా మంది చదువుకున్న అమ్మాయిలు ఉంటారు, అన్నదమ్ములు లేని అమ్మాయిలు ఉంటారు ఇంట్లో, వాళ్ళంతా కూడా అంటే ఆర్థిక ఇబ్బందులు చాలా ఉంటాయి, అంటే మనకు ఉన్న పరిస్థితుల్లాగా చాలా మంది ఉండొచ్చు. సో వాళ్ళందరికీ నువ్వు ఒక ఆదర్శంగా నిలబడుతున్నావు, ఆదర్శంగా ఉంటున్నావు. అంటే పనులు లేవనో బాధపడొద్దు, అమ్మాయిలు మాకు అన్నదమ్ములు లేరు మగదిక్కు లేదని బాధపడొద్దు, అలాంటి వారందరికీ నువ్వేం చెప్తావు? వాళ్ళని నేను ఒకటే చెప్తా, వాళ్ళు ఒక కాలేజీ వెళ్తారు, అమ్మ నాన్న మీతో నమ్మకం, వాళ్ళు ఎంతో కష్టపడి ఒక నమ్మకం మీద మీకు బయటికి పంపిస్తారు. నువ్వు పని చేసేది ఒకటి, నువ్వు అక్కడ పోయి మళ్ళీ వచ్చి ఇంటి సరిగా నువ్వు ఒకటి చేసేది ఒక పని. నువ్వు ఒక పని, ఒక చదువుకున్న అమ్మాయి నువ్వు పోయి ఒక పని చేసుకొని రావా, కానీ నువ్వు ఇంకో పని చేయకు రాదు అని చెప్తా వాళ్ళకి. అంటే ఇప్పుడు జనరేషన్ ఎట్లున్నదంటే ఈ లవ్లు అవి నడుస్తున్నాయి కదా, అవి చేయకండి. మీరు వెనక మీ నాన్నను మీ అమ్మని చూడండి, ఎంత కష్టపడితే మీకు బయటికి పంపిస్తారు, ఎంత నమ్మకం ఉంటే మీకు బయటికి పంపిస్తారని చెప్పి ఇట్లా చేయకండి, ఇట్లా ఉండండి. లేకపోతే ఏదైనా పని చేసుకోండి, చదువుకో మీకు అంత ఇంట్రెస్ట్ లేకపోతే ఏదైనా పని చేసుకోండి, బెటర్గా ఉంటుంది కదా, అమ్మ నాన్న కొంచెం ధైర్యంగా ఉంటుంది అని చెప్పి ఇట్లా చాలామంది వరకు చెప్పేసినాం, కానీ ఎవరు మాట వినలే, లైట్గా తీసేసుకున్నారు. అంటే వెనక వాళ్ళు పేరెంట్స్ అంటే ఎట్లా అంటే వాళ్ళు ఏదైనా పని చేసి వీళ్ళకు భయం లేదు సార్. ఫస్ట్ వాళ్ళు భయం అనేది పెడతలేరు పిల్లలకి. అది భయం ఉంటే ఏదైనా వాళ్ళకి అరే ఈ పని చేస్తున్నా ఇట్లా ఉన్నదాని పరిస్థితులు వాళ్ళు కూడా తెలిసి వస్తే వాళ్ళు అట్లా చేయరు కదా సార్. వాళ్ళు కూడా పేరెంట్స్ కూడా వాళ్ళకి భయ పెడితే ఇట్లా ఉన్నది పరిస్థితి, వాళ్ళు కూడా చెప్పాలి, భయ కూడా కొన్ని చెప్పాలి, ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఏమి వాళ్ళకి చెప్పకూడదు, ఏం వాళ్ళ ఒక బాధ్యత కూడా చెప్పకూడదు, కష్టాలు చెప్పకూడదు అని చెప్తే బయట ఒక పని చేసేది వేరే ఉంటుంది సార్. అంటే తల్లిదండ్రులు అనే వాళ్ళు అమ్మాయిలను కన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ అమ్మాయిల పట్ల జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళను అంటే సరి అయిన మార్గంలో పెట్టాలనేది చెప్తారా? అంతే సార్, అంతే కదా సార్. వాళ్ళు భయపడుతున్నారు కదా సార్, బయట వాళ్ళు చేయరు అసలు. సో ఈ ఆటో కాక ఇంకేం నడుపుతాను? ఈ ఆటో తప్ప ఇంకేం నడపండి సార్, గిదే ఇక ఫీల్డ్. అంటే నీకు ఏం నడిపొస్తుంది ఇంకా, అంటే మోటార్ సైకిల్ లాంటివి అట్లాంటివి ఏమన్నా? బైక్స్ వచ్చు, బొల్లర బండి బొలోరా బండి కూడా నడుపుతావా? నడిపినావు ఎప్పుడన్నా? నడిపింది. ఎందుకు మరి ఇప్పుడు నువ్వు ఫైనాన్స్ తీసుకొని ఆటో తోలుతున్నావు, సో ఇంకా అంటే ఇంకా ఏం చేయాలని ఉన్నది నీ కోరిక? అంటే ఇంకా ఈ ఆటోతోటే సరిపెడతావా, ఇంకేం చేయాలని ఉన్నది నీకు? భవిష్యత్తులో ఏం చేయాలి ఇంకా? నాకు బస్ డ్రైవర్ కావాలండి. బస్ డ్రైవర్ కావాలి అంటే ఆర్టీసీలో డ్రైవర్ కావాలి. సో మరి అందుకు కావలసినటువంటి లైసెన్స్, హెవీ లైసెన్స్లు కావాలి, అవన్నీ ఇంకా లేదు. అంటే ఒకవేళ అంటే కనుక ఇంట్లో కొంచెం పరిస్థితులు బాగలేవు కదా సార్, చిట్టూలు ఫైనాన్స్ కావాలంటే కొంచెం కష్టంగా అవుతుంది. ఇటు మళ్ళీ డ్రైవింగ్ లైసెన్స్ తీయాలంటే మళ్ళీ అది ఏదో ఒకటి ఆపాల్సి వస్తుంది కట్టకుండా. అంటే ప్రభుత్వం నిన్ను ఆదుకుంటే ఇంకా ముందుకెళ్తావు అంటావు? ముందుకు వెళ్తా సార్, తప్పకుండా వెళ్తా. సో రేపు మహిళా దినోత్సవం, నువ్వు మహిళలకి ఏం చెప్తావు? నాలాగా మీరు కూడా ఉండాలని చెప్తా సార్, ధైర్యంగా అడుగుయాలి చెప్తా. సో చూడొచ్చు, ఏదైతే మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శ్రావణి ఒకటే చెప్తా ఉంది, చదువుకున్న వాళ్ళకి, అమ్మాయిలు ఉన్న వాళ్ళకి అన్నదమ్ములు లేరని ఎవరు కూడా బాధపడొద్దు, అందరూ ధైర్యంగా ఉండాలి, పనులు చేసుకోవాలి, ఏ పని అయితే తల్లిదండ్రులు చెప్తారో ఆ పనులు చేసుకోవాలి, చదువుకోవాలి. చదువుతో పాటు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ఆడ మగ అని తేడా లేకుండా పనులు చేసుకోవాలి. సో నాకైతే ప్రస్తుతం ఈ ఆటోతోటే కాదు, ఆర్టీసీలో ఒక డ్రైవర్గా ఎదగాలని ఉంది, ఒక డ్రైవర్గా నేను బస్సు నడపాలని ఉంది. ఇప్పటికే నాకు బొలోరా వెహికల్ నడుపుతాను నేను, కానీ
అందుకు అనుగుణంగా అంటే ఆర్టీసీ డ్రైవర్ కావాలంటే హెవీ లైసెన్స్ కావాలి. హెవీ లైసెన్స్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని. అంత ఆర్థిక ఇబ్బందులు నాకు లేవు. ప్రభుత్వం నన్ను ఆదుకోవాలి. ఎందుకనంటే నాకు అలాంటి డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చి కనుక నాకు ఇస్తే నేను ఇంకా ముందుకెళ్తాను. నా కుటుంబ పోషణకు నేను నా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కావచ్చు, లేదా కుటుంబానికి సహకారం చేసేందుకు కావచ్చు, ఇతర మహిళలకు నేను ఒక ఆదర్శంగా నిలిచేందుకు ఆర్టీసీ అధికారులు అలాగే ప్రభుత్వ అధికారులంతా కూడా నాకు కొంచెం సహకారం చేయాలని చెప్పేసి అయితే శ్రావణి కోరుతా ఉంది. కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్, RTV న్యూస్, దసరుతండా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.